పబ్లిక్ అందరికీ శనార్థి. నేను మీ శ్రీనాన్న. లోటస్ ఆగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ ఆగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్ల కురిపిస్తుంది. ముందుగాల తలకాయ వార్తలు చూసి ఇంకా వార్తలలోకి పోదాం. క్రికెట్ అంటే ఇష్టమే, కానీ లొల్లి చేస్తే కష్టమే. చనిపోయిన కార్మికులు ఇచ్చిరట నష్టపరిహారాలు. తప్పు చేసింది ఖాయం, ఇవాళ జరిగింది న్యాయం. ఏమైనా మీ హామీలు నిలదీసిన జనాలు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు, అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు. క్రికెట్ అంటే మనందరికీ ఇష్టమే, గది మన దేశం విలువ పెంచే ఆట. అందుకే ఇండియా గెలిచిందంటే చాలు దసరా సంక్రాంతి కన్నా పెద్ద పండుగ చేసుకుంటాం. పండుగలు ఎక్కువ ఉంటుంది, అందరం సంబురంగా చేసుకోవాలి. కరెక్టే, కానీ యువతలను ఇబ్బంది పెట్టొద్దు కదా. అగో నిన్న న్యూజిలాండ్ మీద మన దేశం గెలిచే కదా మస్తు సంబరాలు చేసిర్రు. ఇక ఏడేడెట్లెట్లా అయినా చూద్దాం పారి. ఈ ప్రపంచంలో క్రికెట్ ఆటకు ఉన్నంత ఫ్యాన్స్ ఏ ఆటకు ఉండరు. ఎందుకంటే అది దేశం పేరు నిలబెట్టే ఆట. మన దేశంలో చాలా ఆటలు ఉన్నా గానీ క్రికెట్ ఆట అంటే గా లెక్క అలాగనే ఉంటది. కోట్లల్లో ఫ్యాన్స్ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు టీవీలల్లో క్రికెట్ వస్తుందంటే చాలు పూలు గీలు మొత్తం విడిసబెట్టి టీవీ ముంగల్లో ఫోన్ ముంగల్లో పోయి కూర్చోవాలి. గంతే. ఇక ఇండియా గెలిచిందంటే చాలు తుపాకులు వేల్చుడు, పార్టీలు చేసుకున్నాడు, రాత్రిపూట బైకులు ర్యాలీలు తీసుడు, రచ్చ రచ్చ చేస్తున్నారు ఈ మధ్య అభిమానులు అయితే. ముచ్చటేందంటే నిన్న భారత్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది కదా. ఈ యొక్క సంబరంలో చాలా మంది అయితే కొన్ని ఏరియాలల్లో రోడ్ల మీద సెలబ్రేషన్స్ అయితే చేసిర్రు. ఇక సెలబ్రేషన్స్ అంటే ఉట్టేనే ఉండదు కదా, మరి రోడ్ల మీద బాంబులు కాలుస్తారు, అరుస్తారు, ర్యాలీలు తీస్తారు. అంత బాగానే ఉంది, గానీ ఈ దాని వల్ల గా రోడ్ల మీద ఉన్న వాళ్ళకైతే మస్తు ఇబ్బంది అవుతది. ఒక్కోసారి రోడ్డు మీద ట్రాఫిక్ కూడా మస్తు జామ్ అవుతది. గట్ల అయినప్పుడు పోలీసులు ఊకుంటారా? ఇక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ఇక మనోళ్ళు కొంచెం రెచ్చిపోయి తూల పనులు ఏమైనా చేసిర్రనుకో లాఠీలు తీసి గట్టినే అరుచుకుంటారు. గట్లనే దిల్సుఖ్ నగర్ రోడ్ల మీద మన పోరగాళ్ళు సెలబ్రేషన్స్ చేస్తుంటే ఆడున్న జనాలకు ఇబ్బంది అయినట్టుంది. ఇక పోలీసులు రంగంలోకైతే దిగిర్రు. ఉన్నోళ్ళందరినీ అదరగొట్టిర్రు. అగో సూడురు ఎట్లురుకుతున్నారో. అబ్బా పడ్డది పోతే అబ్బా, ఇక జాండ్ బాంబ్ పెట్టాల్సిందే. గట్లనే కరీంనగర్ లో కూడా భారత్ మాతాకి జై అని అరుచుకుంటా ఇండియా ఫ్లాగులు పట్టుకొని సెలబ్రేషన్స్ అయితే చేసిర్రు. కానీ గాడున్న పోలీస్ ఆఫీసర్ మంచిగానే మాట్లాడి సంధాయించి పంపించింది ఎవరింటి కళ్ళని. ఇదంతా బాగానే ఉంది, గానీ ఉన్న పనులన్నీ ఇడ్చబెట్టి ఇట్లా రోడ్ల మీద సెలబ్రేషన్స్ అంటే ఉన్న జనాలకైతే ఇబ్బంది అవుతుంది కదా. మరి ఏమన్నా అంటేనేమో దేశభక్తి అంటారు. ఇక గిట్లా చేస్తేనే దేశభక్తి ఉన్నట్లా. మరి అంత దేశభక్తి ఉన్నోళ్ళు ఇండియా గెలిచినందుకు నలుగురికి అన్నదానం చేయర్రి. అంతేగాని గిట్లా జనాలకి ఇబ్బంది కలిగే పనులు చేస్తే గది దేశభక్తి అనిపించుకోదు కదా. క్రికెట్ ని లవ్ చేసేటోళ్ళందరూ గిట్లనే చేస్తారా? లోపలైతే మస్తు సంతోషం ఉంటది మన దేశమే గెలిచిందని. మళ్ళా మనం గిసోటు చేసి దేశాన్ని ఓడగొట్టొద్దు. జర్ర ఆలోచించురు కాక. రాజకీయాల్లో ఉన్నప్పుడు నాయకులు ఎన్నికల ముందు ఎట్లా పడితే అట్నే హామీలు ఇవ్వద్దు. ఇచ్చిర్రనుకో పుసుక్కున అధికారంలోకి వచ్చినాక పక్క నెరవేర్చాలి. లేదనుకో అటు ప్రతిపక్షం ఇటు ప్రజలు సుక్కలు చూపిస్తారు. ఇగో ఇప్పుడు ఈ సారు పరిస్థితి కూడా గట్లనే ఉంది. మరి గా సార్ ఎవరు, ఏం చేసిర్రు జనాలు, ఏడే అయిందో పురాగడుచుకుందాం పండ్రి.
చలిసీమల చేత జిక్కి సావతే సుమతి అనే పద్యం మీరు చిన్నప్పుడు విన్నారు కదా. ఈడ ఓ తాన చలిసీమల చేతల జిక్కి సావలేదు గాని సత్యంత పని అయితే అయ్యింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామం. అయితే గాడ ఏదో ప్రోగ్రాం అయినట్టుంది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సార్ అయితే గాడికి పోయిండు. ఇక గిట్లా పోయిండో లేదో గాని జనాలు అయితే గట్టిగానే అరుచుకున్నారు. ఎన్నికల ముందు మాకిచ్చిన పథకాలన్నీ ఏమైనాయి అని ఎమ్మెల్యే సార్ని నిలదీసిర్రు. ఇక గట్ల నిలదీసేసరికి నోట్లకించి ఒక్క మాట కూడా రాలే. మీ సర్కారు మొత్తం మమ్మల్ని మోసం చేసింది అనేసరికి సత్యం సార్ కైతే చెమటలు ఆన్నే వచ్చినాయి. అంతేకాదు ఘర్షకుర్తిని మండలం చేస్తా అని కూడా ఎన్నికల ముందు మాట ఇచ్చిర్రంట ఎమ్మెల్యే సత్యం సారు. ఇక మొత్తం చుట్టుముట్టి ఎక్కడ ఓనియకుండా అడ్డం తలిగిరు. ఓ పక్క నీళ్లు లేక పొలాలు ఎండిపాయే, రైతు బంద్ ఏడవాయే, రుణమాఫీ ఎటువాయే అని గట్టిగానే అరుచుకున్నారు. ఇక సారు నోట్లకించి ఒక్క మాట కూడా వస్తలేదు. అడిగేదానికి సమాధానం చెప్పవేమని గట్టిగానే అడిగిర్రు. కానీ ఎమ్మెల్యే సత్యం సారు ఏం చెప్పాలో అర్థం కాక ఉట్టిగానే నిలబడ్డాడు. అయినా సత్యం సారు ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే గిట్ల జనాలు మీద పడి కొరుకుతారనే కాంగ్రెస్ నాయకులు అధికారులు బయటకు వస్తలేరు. కానీ సత్యం సార్ డేర్ చేసి బయటికి వచ్చిండు. మరి సార్కు తెలియదేమో జనాలు గిట్ల మీద పడి రక్కేస్తారని. మొత్తానికైతే వనగండ్ల వాన పడ్డట్టే పట్ట పట్ట అని ప్రశ్నలు అడుగుతుంటే సారు ముఖం చూడాలి పాపం. జనాలంతా చుట్టుముట్టి ఏమాయ సార్ ఏం మాట్లాడమంటే ఏదో మాట్లాడడానికైతే ప్రయత్నం చేసిండు గాని అది గుంపులో గోయిందా అయిపోయింది. ఇక జనాలు చేసే లొల్లికి ఆయన మాట్లాడే మాటలు ఏంటికి గొరగాలేదు. తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష పడాల్సిందే అనేది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే గప్పట్ల 2020లో ప్రణయ్ అంటే ఆయనే అమృత అనే బుజ్జిని పెళ్లి చేసుకుంటే ఆయన చంపేసే కదా గా కేసుల గీయాల తీర్పు వచ్చింది. గా ముచ్చట ఏమైందో మీరే ఇనురి. తెలుగు రాష్ట్రాల సంచలనం సృష్టించిన పరువు హత్య కేసు ఇయ్యాలైతే తీర్పుకొచ్చింది. అదే 6 సంవత్సరాల క్రింద ప్రణయ్ అమృత ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే అమృత తండ్రి కిరాయి రౌడీలను పెట్టి ప్రణయ్ ని దారుణంగా హత్య చేయించిండు కదా కా కేసు. ఆ హత్య అయితే 2 తెలుగు రాష్ట్రాల సంచలనం అప్పట్ల. అయితే న్యాయం జరగనికైతే 6 సంవత్సరాలు పట్టింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి పట్టు వదలకుండా కేసు పెట్టి ఎన్ని ఉడుదుడుకులు వచ్చినా గానీ దాని మీద న్యాయం జరగాలి, పరువు హత్య కేసులు ఆగిపోవాలని చెప్పేసి గట్టిగా పోరాటం అయితే చేసిండు. ఇప్పటికైతే న్యాయం జరిగింది. అయితే వాళ్ళు కేసు పెట్టిన తర్వాత పోలీసులు అన్ని కోణాలల్లా మంచిగా విచారణ చేసి 2019 జూన్ 12 తారీఖు అయితే 1600 ఛార్జీ షీట్ అయితే దాఖలు చేసిర్రంట. ఇక ఈ కేసులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జీవిత ఖైదు అయితే విధించిర్రంట. ఇక మెయిన్ గా ఉన్న ఏటు సుభాష్ కి ఉరిశిక్ష అయితే విధించిర్రంట. అయితే ఇన్ని రోజులకు న్యాయం జరిగినందుకు ప్రణయ్ తల్లిదండ్రులు ఆయన సమాధి దగ్గరికి పోయి పాపం ఎట్లా బాధపడుతారో చూడుర్రి.
అసలు ఈ కేసులో ఎట్టెట్లా పోరాడిర్రో ఏమేం చేసిర్రో ఒక్కసారి ప్రణయ్ వాళ్ళ నాయన మాటలల్లో ఇనుర్రి మీకే తెలుస్తుంది. ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవంగా అందరూ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు, ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు, నాకు కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనపడినప్పుడల్లా మా బాని క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు, మనవడిని కూడా నేను చూసుకోవాలి. మాకు ఎవరి మీద కోపాలు లేవు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అయితే జిల్లా ఎస్పీ రంగనాథన్ సార్ కూడా డిపార్ట్మెంట్ తోని మంచిగా కలిసి పనిచేసి ఇన్ని రోజులకు న్యాయం అయితే అయ్యేటట్టు చూసినంట. ఒక్కసారి సార్ మాటలు వినుర్రి మీకు అర్థమవుతుంది. 6 ఏళ్ళ అయిన తర్వాత మనం చూస్తున్నాం డెత్ సెంటెన్స్ టు A2 అండ్ A3 నుంచి అందరికీ కూడా తక్కిన వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. బేసికల్లీ ఇంటెన్సిటీ ఏంది మారుతిరావు అంటే మారుతిరావు చనిపోయాడు అంటే ఇంటెన్సిటీ ఏంది? మారుతిరావు నేను అంటే యాక్చువల్గా ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను యాక్చువల్గా. ఎందుకంటే ఒక తండ్రిగా అతను అంటే బిడ్డ కోసం చేసింది ఉండొచ్చేమో కానీ బట్ అది వేరే చనిపోయిన బిడ్డ కూడా, వేరే చనిపోయిన ప్రణయ్ కూడా వేరే వాళ్ళ కొడుకుగానే మనం తీసుకోవాలి. వేరే వాళ్ళ బిడ్డని నీ బిడ్డని అతను ఒకవేళ పెళ్లి చేసుకోవటం చేసి నీకు ఇష్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు డెఫినెట్గా ఒక తండ్రిగా అతను బాధపడవచ్చు. ఎందుకంటే ప్రతి తండ్రి కూడా వాళ్ళ బిడ్డ బాగోగులు చూసుకోవాలనే చూస్తాడు. బట్ అలా అని చెప్పేసి మనం వేరే వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఆ హక్కు ఎవరికి కూడా లేదు. అంటే ఆయన అమితమైన ప్రేమతోటి ఆయన బహుశా ఈ యాక్ట్కి చేయటం జరిగింది. సో ఇదొకటి అంటే ఇదొక అందరికీ కూడా ఒక లెసన్గా తీసుకోవాలి ఇట్లాంటి కేసెస్. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకో 5 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలల్లో పబ్లిక్ ఓటేసుడు, చదువుకున్న ఓటేసుడు, టీచర్లు ఓటేసుడు కాదు, ఎమ్మెల్యేలే ఓటేస్తారా అన్నట్టు. ఇక ఏ పార్టీ నుంచి ఎవరెవరిని నిలబెట్టిందో అరుచుకోవాలి కదా. చలో పండ్రే. మొన్న 27 తారీఖు నాడు ఎమ్మెల్సీ ఓట్లయ్యే కదా, ఆ ఓట్లు ఇవాళ లెక్క పెడతారు అన్నట్టు. పొద్దుగాల 7 గంటల నుంచే సురువు చేసిర్రు. 2 టీచర్స్ ఓట్లు, 1 గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓట్లు లెక్క పెడుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండలో ఏమో నల్గొండలో లెక్క పెడుతున్నారు. ఇంగిటు మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఓట్లేమో కరీంనగర్ లో లెక్క పెడుతున్నారు. ఎవరెవరు పోటీ చేసిరో వాళ్ళ ఏజెంట్లతోని ఇలా 7 గంటలకు ఓపెన్ చేసిర్రు తాళాలు. మొత్తం 25 టేబుల్లు, ఒక్కో టేబుల్ కు ఒక్కో సూపర్వైజర్, మైక్రో అబ్జర్వ్, అట్లనే 2 కౌంటింగ్ అసిస్టెంట్లు. ఇక మొత్తం మీద అయితే కౌంటింగ్ చాలా అయింది. మధ్యాహ్నం దాకా కట్టలు ఇప్పుడే సరిపోతుంది. పోలీసులు కూడా లెక్క పెడుతుంటే ఏమన్నా లొల్లులు కావాలని చెప్పేసి మొత్తం 144 సెక్షన్ పెట్టిర్రు. 400 మంది పోలీసులు పనిచేస్తున్నారట 3 షిఫ్ట్ల లెక్క. ఇగో మన సిపి అభిషేక్ మహంతి సార్ చెప్తాడు ఇనుర్రి. రాత్రి దాకా కౌంటింగ్ నడుస్తూనే ఉంటదట. ఇక రేపు సాయంత్రం వరకు తెలుస్తుండొచ్చు ఎవరు ఎమ్మెల్సీ అని పిలిపించుకుంటారో.
అటు బీసీ నినాదం కూడా గట్టిగానే ఉంది కాబట్టి మేమే అవుతామని చెప్పేసి మతం ఉన్నారు కొంతమంది బీసీ నాయకులు, ఇంకొంతమంది ఏమో రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసే, బీజేపీ ఏమో గల్లీ గల్లీ తిరిగి ప్రచారాలు చేసే. మేమంటే మేము సై అంటే సై అన్నట్టున్నాయి ఎలక్షన్లు. ఇంకా రేపు నైట్ వరకు బయట పడుతుంది ఎవరు ఎమ్మెల్సీనో, గప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. అబ్బా ఈ ఎస్ఎల్బిసి దగ్గర పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందబ్బా. కేరళ నుంచి తెప్పించిన క్యాడావర్ డాగ్స్తోని జాగలు దొరకబట్టి మట్టిని తీసి అవతల పోస్తుంటే ఒక్కో శవం బయటకు వస్తుంది. నిన్న గురుప్రీత్ సింగ్ అనే మిషన్ నడిపించటైన ఒక శవం బయటకు వచ్చింది. తీసి పోస్ట్ మార్టం పంపించరు. ఇక తర్వాత ముచ్చటేందో అరుచుకుందాం పాండ్రి. వారాల కింద ఎస్ఎల్బిసి టన్నల్ కూలిపోయింది కదా. ఇంకా కూలిపోయినప్పుడు పాపం అందులో 8 మంది కార్మికులు ఇరుక్కపోయిర్రు. అయితే వాళ్ళని కాపాడనికే ప్రభుత్వం మస్తు ప్రయత్నాలు అయితే చేసింది. కానీ ఈ రోజైతే ఒక డెడ్ బాడీ అయితే దొరికింది. అయితే ఆ డెడ్ బాడీ ఆనవాళ్ళని బట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే గుర్తుపట్టారంట. అయితే ఎస్ఎల్బిసి D2 ప్రాంతంలో అయితే ఫస్ట్ డెడ్ బాడీ ఈయన దొరికిందంట. ఈయన పేరు వచ్చేసి గురుప్రీత్ సింగ్. అయితే ఈయన టన్నల్ బోరింగ్ కు సంబంధించి ఆ మిషన్ లో ఇరుక్కపోయిందట. మొత్తం తీసిన వెంటనే ఇక మృతదేహాన్ని నాగర్ కర్నూలు దవాఖానకైతే తీసుకోపోయారంట. అయితే జరిగిన 16 రోజులల్లా మస్తు కష్టపడి అయితే తోమిర్రంట. తోమిన తర్వాత కూడా 8 ప్లేసులు గుర్తించారంట. కానీ మళ్ళీ ఆడ తోమి చూస్తే ఏం కనిపించలేదంట. అయితే కుక్కల్ని తీసుకొచ్చి చెకింగ్ కూడా చేయించారంట. అవి కూడా కొన్ని పాయింట్లు అనుకున్నాయంట. అయితే గట్లనే ఈ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీ దొరికిందంట. దొరికిన తర్వాత చూస్తే మొత్తం బాడీ చేతికి అందకుండా అయిందంట. ఇక ఇట్లయితే కాదని చుట్టూ ఉన్న మన్ను దోమి అన్మాతం డెడ్ బాడీని లేపి అంబులెన్స్లో పెట్టిర్రంట. ఇక డెడ్ బాడీని బట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన వేసుకున్న బట్టలు, ఉన్న ఎంట్రుకలు, చేతులకున్న రింగులు, దాన్ని బట్టి ఈయన మా కుటుంబం ఆయన్నే అని చెప్పేసి గుర్తుపట్టిర్రంట. ఈ హాస్పిటల్లో ఫార్మాలిటీస్ మొత్తం పూర్తయినాక ఆ మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అయితే ఇస్తారంట. అయితే ఈ టన్నల్ ఆపరేషన్ లో ఎవరెవరైతే చిక్కుకొని చచ్చిపోయారో గవర్నమెంట్ అయితే వాళ్ళ ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షలు అయితే నష్టపరిహారం ఇచ్చిందట. ఏమన్నా నష్టపరిహారం ఇచ్చే అవకాశం? నష్టపరిహారం ప్రస్తుతానికి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సంబంధిత మంత్రి వారు ప్రస్తుతానికి బాడీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక 25 lakhs ఎక్స్గ్రేషియా చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత
ఇగో గివ్వుల్లా మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు. రేపు వచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా, రేపు మల్లత్తా.